ప్రజల్లోని ప్రజా రాజధాని కట్టి ఏడు చేద్దాం అనుకుంటారు చెప్పండి. నేను కదా మీ పెమ్మసానే చెప్పాడు 15 ఏళ్ళు పైచీలకు పడద్దు ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అయ్యి తర్వాత నివాస యోగ్యంగా ప్రజలు వచ్చి ఉండడానికని 15 ఏళ్ల పాటు ప్రజలు లేని ప్రజా క్యాపిటల్ కట్టి ఏడు సాధించబోతున్నారు మీరు. నాకు నారాయణ మీద నమ్మకం లేదు. చంద్రబాబు గారిని నమ్మి ఇచ్చారు. నారాయణ కళలు సాకారం చేయడానికి చంద్రబాబు గారు ఎందుకు తాపత్రయపడుతున్నారు? ఇది నా ప్రశ్న. మా బడ్జెట్లోంచి 6,500 కోట్లు అలకేట్ చేసి రాజధాని కడుతున్నారు. మళ్ళీ సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ అని నారాయణ అబద్ధం చెప్తారు ప్రెస్ మీట్ ఎట్టి. పార్లమెంట్లో మీరు అమిత్ షా నరేంద్ర మోడీ లేని టైంలో బిల్లు పెట్టారు మమ్మల్ని ఉద్ధరించడానికి. దాని బౌండరీస్ ఏమని అడుగుతున్నాం. మళ్ళీ ఆ బౌండరీస్ ఇప్పటికీ చెప్పరు. మీరు ఏడు చేద్దాం అమరావతిని. ఇప్పుడు మీరు శ్రీకాకుళంలో ప్రజలు ఉన్నారు, రాజధాని అమరావతి, అక్కడికి ఏం ఫరక పడుతుంది దాంతో? వాడికి ఏదైనా బిట్టు క్వశ్చన్లు ఏమైనా ఇస్తే అమరావతి రాజధాని అని రాసుకోవడానికి ఉపయోగపడుతుంది. మా రాజధాని అమరావతి అని చెప్పుకుంటాడు మా అయితే వాడికైనా. ముంబైని ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటాం ఆఫ్ ఇండియా అని. అక్కడ ఢిల్లీ కూడా చిచ్చి ఇది మా దగ్గర నుంచి క్యాపిటల్ లాగా వెళ్ళిపోయారు, అక్కడ పెట్టారు. నిర్మలా సీతారామన్ అక్కడే కూర్చుంటుంది, ఆర్బీఐ గవర్నర్ అక్కడే కూర్చుంటుండు, బడ్జెట్ అక్కడి నుంచే పెడతాను. ఇలాంటి మాటలు ఎప్పుడైనా విన్నారా మీరు? నారాయణ చెప్పి ఇవన్నీ అబద్ధాలే. ఏంటి అబద్ధం? ఇవి ఎకరాలు అమ్మేస్తారు. 6,000 ఎకరాలు ఉన్నట్టు సిఆర్డీ పక్కన తీసుకెళ్ళి అమ్మేసి రాజధాని కట్టేస్తానంటాడు. ప్రజల్ని పక్కదారి పట్టించడం తప్ప ఏటి దీంట్లో ఏం లేదు సక్సెస్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అయింది, గెజెట్ కూడా వచ్చింది. సో ఫర్దర్గా అమరావతి ఎలా ఉండబోతుంది? ఈ చంద్రబాబు పాలనలో అమరావతి ఎంతవరకు డెవలప్ అవుతుంది? అమరావతి ఓవరాల్గా డెవలప్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఏం చెప్పింది కాదు, వాళ్ళు చెప్పిందే మనం చెప్పాలి ప్రజలకి. ఇప్పుడప్పుడే అవుతుందని వాళ్ళే చెప్పారు. 100 ఏళ్ళు పట్టొచ్చు అని చెప్పారు. దానికి ఒక ఎకరానికి 2 కోట్లు ఇప్పుడున్న స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకున్నా, వీళ్ళు ఎక్వైర్ చేసి దగ్గర 1,00,000 ఎకరాలు అనుకున్నా, లేకపోతే ఇప్పుడున్న 54,000 ఎకరాలు అనుకున్నా, ఎంత లేదన్నా 1,00,000 కోట్ల పైచీలకు బడ్జెట్ కావాలి. ఏషియన్ మర్కంటైల్ బ్యాంక్ వాడు, వరల్డ్ బ్యాంక్ వాడు, నెక్స్ట్ జర్మన్ కాన్సల్టెన్సీలు అందరూ కలిపి ఒక దగ్గర 47,000 కోట్లు ఇస్తున్నారు. ఇప్పటిదాకా దానికి 8,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. టోటల్ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు దాకా 2014 నుంచి 26 దాకా చూసుకుంటే 12 ఏళ్ళు అనుకుంటే 12 ఏళ్ళు 7 ఏళ్ళు తెలుగుదేశం వాళ్ళే ఉన్నారు. అల్లప్పుడు నరేంద్ర మోడీతో తీసుకొచ్చి నీళ్లు మట్టి మనమోహన్ పోసి ఇది రాజధాని అని చెప్పి మళ్ళీ వాళ్ళు గజెట్ పెట్టడం నాకు అర్థం కాలే. ఈ పోనీ అమరావతి రాజధాని అన్నప్పుడు గత ప్రభుత్వం కూడా రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పును గౌరవిస్తూ 3 రాజధానుల బిల్లు విరమించుకున్న తర్వాత అప్పుడు రాజధాని, ఇప్పుడు రాజధాని, మళ్ళీ ఓవర్ యాక్షన్ చేస్తే వీళ్ళు గజెట్ తీసుకొచ్చారు. సరే, అమరావతికి శాశ్వతత్వాన్ని తీసుకొచ్చిన దాంట్లో ప్రజలు ఏరన్నది ఫస్ట్ ప్రశ్న. ప్రజల్లోని ప్రజా రాజధాని కట్టి ఏడు చేద్దాం అనుకుంటారు చెప్పండి. నేను కదా మీ పెమ్మసానే చెప్పాడు 15 ఏళ్ళు పైచీలకు పడద్దు ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అయ్యి తర్వాత నివాస యోగ్యంగా ప్రజలు వచ్చి ఉండడానికని. 15 ఏళ్ల పాటు ప్రజలు లేని ప్రజా క్యాపిటల్ కట్టి ఏడు సాధించబోతున్నారు మీరు. ఇది కదా మీరు చెప్పవలసింది. సో ఎప్పుడైతే దానికి తగ్గట్టుగా మీరు మాడుతూ పక్క మీ భరత్ గారు అక్కడ వైజాగ్ ఎంపీ గారు ఆయన మాడుతూ ఏదైనా మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ వైజాగే, ఇక్కడే ఫైనాన్షియల్ హబ్ కిందను ఫైనాన్షియల్ ఎబిలిటీస్ ఇక్కడే ఉంటే ఎవరు తీసుకెళ్ళి అమరావతిలో డబ్బులు పెడతారని ఆయన మాడుతున్నారు. అంటే వాళ్ళు మాడితే మీకు వినసొంపుగా ఉంటే మళ్ళీ అటు మాడితే మేము అందరం అమరావతి రాజధాని ద్రోవులు, రాష్ట్ర ప్రైడ్ రాజధాని మేము కాదంటలే. కానీ అమరావతికి ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి పెడుతున్నారంటే అప్పులు చేసి డబ్బులు పెడుతున్నారు. ఓ పక్క మీరు చెప్పే అబద్ధాలు ఏంటి? సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ అని. నాకు నారాయణ మీద నమ్మకం లేదు. చంద్రబాబు గారిని నమ్మి ఇచ్చారు. నారాయణ కళలు సాకారం చేయడానికి చంద్రబాబు గారు ఎందుకు తాపత్రయపడుతున్నారు? ఇది నా ప్రశ్న. ఎందుకంటే హైదరాబాద్ని ఒక విజనరీ లీడర్ కింద ఆయన ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్న దగ్గర ఆయన అన్నట్టే పోనీ నవనగరాలకు ధీటుగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ను లేదంటే సైబరాబాద్ నిర్మించాడు. ఆయనే చెప్పుకుంటాడు నేను సైబరాబాద్ నిర్మాతని. మరి ఇప్పుడు మన డబ్బులు పెట్టి ఆయనకి అడ్డం ఏంటి? అప్పుడు కూడా నానక్రామ కూడా పొప్పల కూడా కింద ఉండేవి. అవన్నీ వాళ్ళు పరివర్తన చెంది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ మాట్లాడుతున్నాం కదా మేము. ఆ ఎబిలిటీ క్యాపబిలిటీ ఎవరు ఇవ్వాలి? దానికి ఇనిషియేషన్ అక్కడ మైక్రోసాఫ్ట్ను ఐఎస్బీ వచ్చాయి. ఆ తర్వాత కంటిన్యూషన్ కదా ఐసిఐసిఐ లాంటివి విప్రో లాంటివి ఇవన్నీ అది తరలయ్యి అది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయింది. అలా మీరు ఒక మార్గం నిర్దేశిస్తే ఏదైనా ప్రైవేట్ కంపెనీలు 2 తెచ్చాడు పెడితే మిగిలినవన్నీ ఆటోమేటిక్గా ఎమర్జ్ అయ్యి ఎస్టాబ్లిష్ అవుతాయి. 9 నగరాలు అవుతాయి, 500 నగరాలు నిర్మించబడతాయి. ఇవేవి లేకుండా మేమే నగరాలు కడతాం, మేమే ఇది కడతాం అంటే ఇదేంటి? మనం ఏమైనా ఏ కాలంలో ఉన్నాం? రాజరిక వ్యవస్థల పట్టణాలు కట్టుకోవడానికి డబ్బులు ఎవరు ఇస్తారు? నారాయణ చెప్పి ఇవన్నీ అబద్ధాలే. ఏంటి అబద్ధం? ఇవి ఎకరాలు అమ్మేస్తారు. 6,000 ఎకరాలు ఉన్నట్టు సిఆర్డీ పక్కన తీసుకెళ్ళి అమ్మేసి రాజధాని కట్టేస్తానంటాడు. అమ్మడానికి ఒకదానికి కూడా యాక్షన్ ఇవ్వడే. ఇక్కడ జయబైరాడు ఉన్నాడు కదా, మురళీమోహన్ పట్టుకెళ్ళండి, ఇక్కడ అంతా బాగుపడ్డాడు కదా. తెలుగుదేశం పార్టీ పేరు చెప్పుకొని రియల్ ఎస్టేట్లో పెద్ద టైకూన్ అయిపోయాడు కదా. అనుమానం కూడా సినిమాలు వేసుకున్నంత మాత్రం నాకు ఎన్ని సంపాదించాడు అందరికీ తెలుసు. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో ఎంత సంపాదించాడు విత్ లెక్కలు నేను చెప్తా కావాలంటే. తీసుకెళ్ళి ఒక 50 ఎకరాలు కొనిపించండి, ఎకరా 50 కోట్లు చెప్పున ఆ డబ్బులు పెట్టి కడుతూ ఉండండి. ఎవడు కాదను? అరే లేదురా బాబు అమరావతి రాజధాని నిర్మిస్తాను రీళ్ళు సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్. మా బడ్జెట్లోంచి 6,500 కోట్లు అలకేట్ చేసి రాజధాని కడుతున్నారు. మళ్ళీ సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ అని నారాయణ అబద్ధం చెప్తారు ప్రెస్ మీట్ ఎట్టి. ఎవరు నమ్మాలి?
ఓ పక్క వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి ఏషియన్ మార్కెంటైల్ బ్యాంక్ దగ్గర నుంచి 47,000 కోట్ల పైచీలకు అప్పు తీసుకొస్తున్నారు. ఇందులో నిజమేది, వాస్తవం ఏది? మీరు మాట్లాడుతున్న అబద్ధాలు. సింగపూర్ కన్సల్టెన్సీ ఆయన తీసుకొచ్చారు ఈశ్వరన్ గారిని, ఆయనేమో ఎత్తి జైల్లో పెట్టారు లోపటాళ్ళు అక్కడ దొంగని. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి ఏటి కట్టలేదని లబోదిబో గొల్లెట్టుకుని మళ్ళీ వచ్చారు మీరు. 2 ఏళ్ళ పాటు రాజధాని శాశ్వత రాజధాని చేసాం. మీ కోర్టుల మీద ఎలాగో గౌరవం లేదు. పార్లమెంట్లో మీరు అమిత్ షా నరేంద్ర మోడీ లేని టైంలో బిల్లు పెట్టారు మమ్మల్ని ఉద్ధరించడానికి. దాని బౌండరీస్ ఏమని అడుగుతున్నాం మళ్ళీ. ఆ బౌండరీస్ ఇప్పటికీ చెప్పరు మీరు. ఏటి చేద్దాం అమరావతిని? సరే చేశారు, కట్టారు. ఎందుకు? ఆ సెక్రటరియట్ ఎంప్లాయీలు ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇది బాగోలేదు, ఈ కుర్చీ బాగోలేదు, ఈ గోడ బాగోలేదు, నాకు కొత్తది కట్టిన ఏమన్నా ఎవరికైనా రిక్వెస్ట్ ఇచ్చారు వాళ్ళు? టీఏలు డిఏలు కదా అడుగుతుండ్రు మీకు. డిఏలు ఎన్ని బకాయిలు ఉన్నాయి, రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి డబ్బులు ఎప్పుడు ఇస్తారు, ఇవి కదా మాడుతుంది. అవేవి దానికి సంబంధించి చెప్పకుండా కొత్త 50 అంతస్తుల టవర్ కడతాం, సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ పైన కూర్చుంటాడు, వాస్తు ప్రకారం పంచాయతీరాజ్ సెక్రటరీ ఇక్కడ కూర్చుంటాడు. మాకెందుకండి చెత్తంతను? మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి ఏంటంటారు? మళ్ళీ ప్రజలు ఎక్కడి నుంచి వస్తారండి మీరు ఒకరు? ఇప్పుడు సమైక్య రాష్ట్రంలో శ్రీకాకుళంలో బతకలేదు హైదరాబాద్ రాజధాని అంటే. అక్కడికి ఏటి పని ఉంటుంది రాజధానితో? వీళ్ళు చెప్పి ఒక భ్రమ, ఒక అమరావతి అనే దాన్ని ఒక ఫ్యూజన్ సినిమా చూపించినట్టు చూపిస్తున్నారు. అంతకుమించి ఇంకేట్లేదు అక్కడ. లాజిక్ ఎందుకు మిస్ అవుతారో అందరూ నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నిజమే రాష్ట్రానికి రాజధాని కావాలి, రాజధాని మనం స్టేట్ నిర్ణయించుకోవాలి. 2014, 19 టెన్యూర్లోనే చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేశారు అది అమరావతి అని. అదే కదా కాన్స్టిట్యూషనల్ ప్రకారం మనకు వచ్చిన రైట్ని మనం యూజ్ చేసుకుని రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు గౌరవ న్యాయస్థానం కూడా మనకి ఇన్ ఫేవర్ ఆఫే ఇచ్చింది. దీని కాంట్రడిక్షన్ పెట్టుకుంటే ఎవడేం చేయాలి? అది బొరతొక్కుతాను అంటారు నేను. ఇప్పుడు మీరు శ్రీకాకుళంలో ప్రజలు ఉన్నారు, రాజధాని అమరావతి, వాడికి ఏం ఫరక పడుతుంది దాంతో? వాడికి ఏదైనా బిట్టు క్వశ్చన్లు ఏమైనా ఇస్తే అమరావతి రాజధాని అని రాసుకోవడానికి ఉపయోగపడుద్ది. మా రాజధాని అమరావతి అని చెప్పుకుంటాడు మహా అయితే ఎవరికైనా. ఇంకెంతకన్నా వాడికి ఏం ఉపయోగపడుతుంది? ఏం కావాలి వాడికి? ఇవాళ సచివాలయ వ్యవస్థ ప్రతి 2,200 మంది ప్రజలకి ఉంది. అక్కడ ఏమైనా కావాలంటే సచివాలయ వ్యవస్థలుగా పనులు అవుతూ ఉంటాయి. ఓన్లీ రాజధాని అన్నది ఏంటంటే వీళ్ళు ఒక ఫ్యూజన్ సినిమా చూపిస్తున్నారు. అదేదో మనకేదో అవమానం జరిగిపోయినట్టు, మనకేదో ఇదే అన్యాయం జరిగిపోయినట్టు, మనం ఏదో ప్రపంచం తెరబడిపోయినట్టు, ఇవన్నీ ఒక ఫాల్స్ ఇల్యూజన్లో ప్రజల్ని బతికిస్తున్నారు. అది తప్పంట. ఇప్పుడు ఏ ప్రాంతంకైనా 3 రాజధానులు, లేకపోతే 4 రాజధానులు, లేకపోతే రాజధాని, లేకపోతే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, ఈ పదాలతో వాళ్ళకి ఏం మార్పు పడుతుంది? ఇప్పుడు ఉదాహరణకి న్యాయ రాజధాని కర్నూలు అన్నాడు, బెంచ్ తెచ్చి పెట్టేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి 101 మాట వచ్చింది వాడికైనా. ఇప్పుడు అది ఫైనాన్షియల్ హబ్ కిందే ఉంది. ఇప్పుడు ముంబైని ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటాం ఆఫ్ ఇండియా అని. అక్కడ ఢిల్లీ కూడా చిచ్చు ఇది మా దగ్గర నుంచి క్యాపిటల్ లాక్కి వెళ్ళిపోయారు, అక్కడ పెట్టారు. నిర్మలా సీతారామన్ అక్కడే కూర్చుంటుంది, ఆర్బీఐ గవర్నర్ అక్కడే కూర్చుంటుండు, బడ్జెట్ అక్కడి నుంచే పెడతాను. ఇలాంటి మాటలు ఎప్పుడైనా విన్నారా మీరు? మనకి రెవెన్యూ ఎక్కడి నుంచి ఎక్కువ జనరేట్ అవుతుందో ఆ ప్లేస్ మనకి ఇట్ విల్ బికమ్ ఏ బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ హబ్ కింద క్రియేట్ చేస్తాం. ఇది చాలా 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 విడ్డూరంగాను, చాలా వైవిధ్యభరితంగాను, ప్రజలకు అనవసరమైన విషయాలను చర్చనీయాంశాలు చేస్తూ ప్రజల్ని పక్కదారి పట్టించడం తప్ప ఏటి దీంట్లో ఏం లేదు సక్సెస్. ఇప్పుడు ఉన్న ఉదాహరణకి వైజాగ్లో ఆ రోజు క్యాపిటల్ పెడతా ఉన్నారు, ఎవరో కొంతమంది వెళ్ళి వైఎస్ఆర్సీపీ తరఫున ధర్నా చేశారు. క్యాపిటల్ ఉంది కదా మీకు, ఒక సభ పెట్టారు. వాళ్ళు ఏమైనా సెంటిమెంట్ రగల్చగలిగారా? మా ప్రాంతానికి రాజధాని వస్తుందని మేసమి చేయగలిగాడు ఎవడన్నా వైజాగుడు, విజయనగరం వాడు కానీ, శ్రీకాకుళం వాడు కానీ? ఆ కాన్సెప్ట్ వాళ్ళకి ఏం అర్థం కాదు సార్. అదంతా ఏం ఉండదు. కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అన్నది ఎక్కడి నుంచి జరిగితే అది ఆల్రెడీ సచివాలయ వ్యవస్థగా జగన్మోహన్ రెడ్డి చేసి చూపించాడు. 2,200 మంది ఉన్న సచివాలయంలో ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిందో చూశారు కదా. ఒక వీఆర్ఓలు, వీడిఓలు, సర్వేయర్లు 1,37,000 మందిని రిక్రూట్ చేశాడు ఒక పెన్ స్ట్రోక్తో. అవి కావాల్సినవి ప్రజలకి. అంచేత అనవసరమైన వాటితో రెచ్చగొట్టి ప్రజల్ని ఆ సెంటిమెంట్లతో శవాల మీద బొగ్గులను మరమరాలు ఏరుకుంటూ ఉంటే మనం ఏటి చేయలేము. వాళ్ళు సావనివ్వడం వాళ్ళని.